రైతు చెంతకే రైతు చెంతకే విత్తనాలు రైతు వేదికల వద్ద అందుబాటులోకి సన్న రకాల్లో అవసరం 9.54 లక్షల క్వింటాళ్ళు లభ్యత 15.64 లక్షలు ఇతర పంటల్లోనూ రెట్టింపు నిల్వలు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లు అంటూ మనం చూస్తూ ఉన్నాం. సో ఇది కూడా చాలా మంచి నిర్ణయం తీసుకుంది. రైతు చెంతకే నాణ్యమైన విత్తనాలు ఎల్నినో ప్రభావం దృష్ట్యా వానాకాలం సీజన్లో పంటల మార్పిడికి అవసరమైన మేరకు విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. సాగు ప్రణాళికకు అనుగుణంగా జిల్లా మండల గ్రామ స్థాయిలో పంపిణీకి చర్యలు ప్రారంభించింది. ప్రత్యేకించి వరి సాగులో గతంలో మాదిరి కాకుండా 7 సన్న రకాలకు మాత్రమే బోనస్ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటి సాగు లక్ష్యాన్ని కూడా నిర్దేశించింది. అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు విత్తన కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి నిల్వల సమాచారం సేకరించారంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే 7 రకాల సన్నాలకు మాత్రమే బోనస్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆ 7 రకాల సన్నాలకు మాత్రమే మేము సబ్సిడీ ఇస్తామని చెప్తా ఉంది. సో చాలామంది రైతులు ఏమంటా ఉన్నారంటే అందులో పెద్ద దిగుబడి అయితే రాదు అని చెప్తా ఉన్నారు. ఇక సో ఆ 7 రకాల విషయంలో ఒక 2-3 మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మిగతా పెద్దగా దిగుబడి రావని చెప్పి ఒక పక్క రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఏంటంటే మన వ్యవసాయ శాఖనే దాన్ని తయారు చేసింది. సో మంచి పంట వస్తుంది, దిగుబడి వస్తుంది అని చెప్పి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉన్నది. సో వాస్తవానికి కూడా రేవంత్ రెడ్డి ఏంటంటే రైతులు వాళ్ళు ఏ సన్నాలైనా పండిస్తారో అన్నిటికీ బోనస్ ఇవ్వాలా, ఇది మంచి నిర్ణయం కాదని చెప్పి కూడా గతంలో వ్యతిరేకించడం జరిగింది. సో ఆయా విత్తనాల పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు వేదికల వద్ద విత్తనాలు అందుబాటులోకి ఉంచాం. వారం రోజుల పాటు రైతులకు పంపిణీ చేస్తాం. సో ఆ తర్వాత దుకాణాల ద్వారా పంపిణీ జరుగుతుందని చెప్తా ఉంటారు. సో యూరియా కూడా గిట్లనే అందజేయాలి. యూరియా కూడా రైతు చెంతకే విత్తనాలు అయితే ఎట్లయితే అందజేస్తున్నారో ఈ రైతు చెంతకే యూరియా దాన్ని కూడా ఇట్లనే యూరియా అందించాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మీరు యాప్ అని చెప్పి అదని చెప్పి ఈరోజు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. యూరియా దొరుకుతలేదు. సో యూరియా కష్టాలు మొదలైనాయి కాబట్టి యాప్ గిప్ బంద్ చేయాలి, యాప్ గిప్ తీసేయాలి. సో రైతు చెంతకే విత్తనాలు అన్నట్టు రైతు చెంతకే యూరియా కూడా అని చెప్పి ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కోరడం జరుగుతూ ఉంది.